జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు మనం కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఇతర మతాలను గౌరవిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు ఆచరించాలని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మనల్ని రమ్మని ఒకసారి ముఖ్యంగా మన పెద్దమ్మ పండుగ సందర్భంలో హబ్సిపూర్ గ్రామ ముద్రా సంఘ కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి వెనుకటికెళ్ళి ఉన్న ఆచారాలను మర్చిపోకుండా, మన పాత పద్ధతులను మర్చిపోకుండా మన ముదిరాజులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ బోనం ఎత్తుకొని పండుగ చేసి ఇలా పట్టణం వేసుకొని 10 మందిని మన చుట్టుపక్కల వాళ్ళని అందరూ కూడా భోజనాలు పిలుచుకొని మరి పండుగ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించారు, చాలా సంతోషం. మరి వాస్తవానికి నిన్న కూడా నేను మా యాదవ కుటుంబ సభ్యులు గొల్లపల్లి పిలిచినప్పుడు కూడా చెప్పిన, కొన్నిసార్లు కొందరికి మన ఆచారాలు కొత్తగా అనిపిస్తాయి, లేదా గిదేంది అంత పాతకాలం ముచ్చట్లు అనిపిస్తాయి. పట్టణాల చదివినోళ్ళకో వేరే దగ్గరలోకో వేరే ధర్మాన్ని ఆచరించడం. కానీ మనం మాత్రం వెనుకటికెళ్ళి ఉన్న మన సనాతన ధర్మాలు, మన ఆచారాలు, మన పద్ధతులు, మన భాష, మన యాస, మన ఇంటి ఆచారాలు తప్పకుండా పాటించాలి. పిల్లలకు కూడా నేర్పాలి. ప్రపంచీకరణ అయింది. ఇవాళ రేపు దుబాయ్లో బతుకుతున్నారు, అమెరికా బతుకుతున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నాం, వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళకు ఉన్నా కానీ అక్కడ పోయినప్పుడు కొంత అక్కడ కలిసి ఉన్నా కానీ మన ఆచారం, మన సంస్కృతి, మన సంస్కారం, మన పద్ధతులు, మన పెద్దలను గౌరవించుకోవడం ఇవన్నీ కూడా మర్చిపోవద్దు. మరి ఇక్కడ హబ్సిపూర్ గ్రామంలో ఇంకా గొప్పగా వెనుకటికెళ్ళి ఉన్న ఈ పండుగను మరి ఇక్కడ ఆచరించుకుంటూ ఇక్కడ సర్పంచ్ గారు, గుజరాత్ కుటుంబ సభ్యులు మమ్మల్ని ఆహ్వానించారు. సంతోషం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా వెన్నట్టు వచ్చిన మండల నాయకులకు ధన్యవాదాలు.